సతీష్ రెడ్డి గారు పదే పదే అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావిస్తున్నారు కదా, ఆయన సాక్షుల్ని ఏదో చేసేస్తున్నారంటే ఏది సిబిఐ పోలీస్ అధికారుల్ని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇంటికి పిలిపించుకొని మరి రిపోర్ట్లు కూడా మార్చేసి వాళ్ళ దగ్గర బలవంతంగా సంతకాలు పెట్టించే స్థాయికి వెళ్ళిపోయారు అవినాష్ రెడ్డి అని అంటున్నారు. అసలు అవినాష్ రెడ్డికి ఈ హత్య చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఎవరికి ఉంటుంది, అసలు కోర్టులో నడుస్తున్న దానిపైన పదే పదే ఈ ప్రెస్ మీట్లు ఏంటి? మీరు చూస్తే ఒక్కొక్కసారి చాలా మంచి వ్యక్తులే ప్రజలకు సంజాషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నేను అవినాష్ రెడ్డిని గడిచిన 11 సంవత్సరాలుగా హీఈస్ ఇన్ లైమ్ లైట్, హీఈస్ ఇన్ పబ్లిక్ లైఫ్. 11 years నుంచి ఆయన ఈసారి 3వ పార్లమెంట్ మెంబరు. 2014లో మొట్టమొదటిసారి గెలిచినట్టున్నాడు. దాని ముందు ఒక 2 సంవత్సరాల నుంచి కూడా కొంచెం యాక్టివ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఓకే, ఈ సందర్భంగా నేను ఒకటి అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీ లీడర్లని, నాట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నాట్ ది కామన్ పబ్లిక్. పులివెందుల నియోజకవర్గంలో కడప జిల్లాలోనే అవినాష్ రెడ్డి గారి పొలిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి. దీన్ని దాటి బయట రాష్ట్రంలో మిగతా దేంట్లో కూడా పాల్గొన్నాడు ఆయన. ఓకే, ఈ కడప జిల్లాలో కానీ పులివెందుల నియోజకవర్గంలో కానీ ఏ నాయకుడైనా ఎవరైనా వచ్చి అవినాష్ రెడ్డి మమ్మల్ని దుర్భాషలాడినాడనేది కానీ, అవినాష్ రెడ్డి మమ్మల్ని కొట్టినాడనేది కానీ, మమ్మల్ని దౌర్జన్యం చేశాడనేది కానీ గడిచిన 12 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఎక్కడైనా ఒక మచ్చ ఉందా అని మీరు ఒకసారి ఆలోచన చేయండి. దీనికి జవాబు చెప్పండి. వీ హ్యావ్ టు ఆస్క్ ది తెలుగుదేశం పార్టీ లీడర్స్. ఇప్పుడు ఒక స్వచ్ఛమైనటువంటి, నాకు బాధ ఏంటంటే ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, ఇప్పుడు మేము వైఎస్ఆర్ కుటుంబంలో కొన్ని వైఎస్ కుటుంబంలో కొన్నిసార్లు దౌర్జన్యాలు చేశారు, హత్యలు చేశారు, ఇవన్నీ చేశారంటే మేము అన్నీ విన్నాం. కానీ ఇంతవరకు నేను చెప్తున్నాను, అవినాష్ రెడ్డి గారు ఒక్క చిన్న కార్యక్రమం కానీ, ఒకటి బెదిరించారని కానీ, ఒకరిని తిట్టారని కానీ, ఒకరిని కొట్టారనేది కానీ, ఒకరి ఆస్తుల జోలికి పోయినాడని కానీ నేను ఇంతవరకు వినలేదు. ఒకవేళ విన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్. పులివెందుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరితో నేను డిబేట్ చేసడానికి నేను రెడీగా ఉన్నా. ఒక సందర్భం తీసుకొని వచ్చి, అయ్యా ఈ విషయంలో దౌర్జన్యకరంగా వ్యవహరించినాడు, పలాని సందర్భంలో పలానోని కొట్టినాడు, పలానోని తిట్టినాడు, ఎక్కడన్నా చూపిస్తారు ఒకసారన్నా? మరి 12 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మచ్చలేని వ్యక్తి వివేకానంద రెడ్డిని చంపాడు అనేటువంటి ఆలోచన చేయడము ఎంత దారుణంగా ఉంటుంది? ఏమవసరం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి సంపాదించినటువంటి అవసరం ఏముంది? లాజికల్గా మీరు చెప్పండి నాకు. మీరే చెప్తున్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఒకటని. సరే, మరి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఒకటైపోయి అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా విలువ, చాలా వెయిటేజ్ ఉంటే వివేకానంద రెడ్డి జైలుకి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2019 ఎన్నికల్లో నేనే ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే అసెంబ్లీ అభ్యర్థిగా. నా కజినే శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి నా కజినే పార్లమెంట్లో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేశాడు. వీఆర్ ఫాలోయింగ్ అప్ ది డే టు డే డెవలప్మెంట్స్. మేము ఆ రోజు కోరుకునే వాళ్ళం ఏది, అవినాష్ రెడ్డి టికెట్ ఇస్తే మాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది, అవినాష్ రెడ్డి అయితే మాకు కొంచెం ఈజీగా ఉంటుంది, వివేకానంద రెడ్డి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది అనేటువంటి ఒక చర్చలు జరిగేటి. కానీ ఎలక్షన్కు లాంగ్ బిఫోర్ ఆ నామినేషన్ వేసేదానికి ముందే అవినాష్ రెడ్డి గారి పేరును అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత వీ ఫెల్ట్ హ్యాపీ. అవినాష్ రెడ్డి అయితే కొంచెం మనకి ఈజీగా ఉంటుందిలే, ఎక్స్పీరియన్స్ వివేకానంద రెడ్డి కంటే అవినాష్ రెడ్డి బెటర్ అనుకొని చెప్పి మేము హ్యాపీ ఫీల్ అయినాము. వీ హ్యావ్ సీన్ ఇన్ ద పేపర్స్, వీ హ్యావ్ సీన్ ఎవ్రీవేర్. వీళ్ళిద్దరూ కలిసి ప్రచారం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్. వివేకానంద రెడ్డి పోయి స్వయంగా పోయి వివిధ గ్రామాల్లో పోయి అవినాష్ రెడ్డిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని చెప్పి వివేకానంద రెడ్డి గారు చేసినటువంటి ప్రచారాన్ని నేను ఒక ప్రత్యక్ష సాక్షిని. దీన్ని ఎవరైనా కాదని చెప్తారా? మరి ఆ రోజు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం అవసరం ఉంటుంది అవినాష్ రెడ్డి గారికి? మనస్తత్వమా? వెన్నలాంటి మనిషి, ఇంతవరకు ఎవరిని ఒక మాట కూడా అనలా. అటువంటి వ్యక్తి, దౌర్జన్యం చేయాల్సినటువంటి వ్యక్తి, ఒకరి మీదన్నా దౌర్జన్యం చేశారా ఇంతవరకు? మరి దౌర్జన్యం చేసేటువంటి చరిత్ర లేనటువంటి వ్యక్తిని ఇంకొకరిని ఎవరైనా చంపాలంటే ఒక బలమైన కారణం ఉండాలా? ఏమా కారణం చెప్పండి? ఏ కారణం లాజికల్గా సంబడి హస్ టు టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్. ఏ కారణం చేత వివేకానంద రెడ్డి చెప్పాలని ప్రయత్నం చేశారు? కొంతమంది ఏమంటారంటే టికెట్కు అడ్డం పడాలనుకుంటున్నారు. నేనే చెప్తున్నాను, వివేకానంద రెడ్డి గారే
అవినాష్ రెడ్డి గారు క్యాండిడేట్ అని చెప్పి ప్రచారం కూడా చేశారు. అది నేను చూసా పేపర్లో. అవినాష్ రెడ్డి గారి క్యాండిడేచరు జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య ముందే అనౌన్స్ చేశారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మీరు ఒకసారి ఆ పేపర్ కట్టింగ్స్ చూడండి. అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్ పోటీ చేస్తాడు, ఆయనే క్యాండిడేట్ అని చెప్పి వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందే అనౌన్స్ అయిపోయింది. చెప్పారు. ఆయన జమ్మలమడుగు నియోజకవర్గంలో ముందు రోజు ప్రచారానికి కూడా వెళ్ళొచ్చారు కదా, ముందు రోజు ప్రచారం కూడా చేసి వచ్చారు. వెళ్ళొచ్చారు. ఆ ముందు రోజు కాదు, దాని ముందు 4-5 సార్లు కూడా పోయారు. అవును. ఇప్పుడు నాట్ 1 or 2 days, ఐ థింక్ లాంగ్ బిఫోర్, ఒక 10 days బ్యాకే నేను చూశాను. నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే నేను ఎలక్షన్ నేనే పోటీ చేశా కాబట్టి నాకు బాగా గుర్తుంది. దానికంటే వివేకానంద రెడ్డి గారు చనిపోక ఒక వారం 10 రోజుల ముందే ఈయన ఒక క్యాండిడేచర్ అనౌన్స్ అయిపోయింది. కాబట్టి ఇతనికి రాజకీయంగా ప్రత్యర్థి కాదు. నంబర్ 1. నంబర్ 2 మీరు గమనించాల్సింది ఏదంటే ముఖ్యమైనటువంటి పాయింట్, వివేకానంద రెడ్డి ఈజ్ అ వెరీ వీక్ పర్సన్. అంటే శారీరకంగా చాలా చిన్న స్టేచర్ ఉంటుంది, మెత్తగా ఉంటాడు. అప్పటికే చాలా ఏజ్ కూడా ఎక్కువైంది కాబట్టి చాలా ఈజీ. ఒకవేళ ఆయన చంపాలనుకుంటే ఆయన ఇంట్లోకి వీళ్ళకు ఈజీగా పోయేదానికి అవకాశం ఉంటే గొంతు నిలిమి చంపేవాళ్ళు కదా, అతని మీద నరకాల్సినటువంటి అవసరం ఏముంది? మీరే ఒక వైపు కూర్చొని ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేయాలనుకున్నారు, గొడ్డలతో నరికిన తర్వాత అతని కూర్చొని చేయాలనుకున్నారు. ఎవరైనా తెలివి ఉండేవాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఒక బలం లేనటువంటి దొరికితే సైలెంట్గా కూర్చొని గొంతు నులివేసి పక్కన పెట్టుకొని హార్ట్ అటాక్ అని చెప్పొచ్చు కదా. అవును. ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంటే వివేకానంద రెడ్డి ఇంట్లోకి పోయి గొంతు నులివేసి చంపేసి హార్ట్ అటాక్ అని చెప్పొచ్చు కదా. అది కాకుండా గొడ్డలతో నరికారంటే ఎవరో ఆయన మీద విపరీతమైనటువంటి కసునేటువంటి వాళ్ళు, లేకుంటే విపరీతమైనటువంటి ద్వేషం ఉండే వాళ్ళు చేసేదానికి అవకాశం ఉంది తప్పితే ఒక ప్లాన్డ్ గా ఒక అలిబీ కోసం చేసేవాళ్ళు. ఒకవేళ వీళ్ళ వాదన అంతా ఏంది, చంపారు, చంపిన తర్వాత ఎవిడెన్స్ అంతా ట్యాంపర్ చేయాలని. ఏదైనా పిచ్చోళ్ళు ఉండారా ఈ లోకంలో? సైలెంట్ గా ఒక వ్యక్తి ఇంట్లో దొరికితే గుట్టు చప్పుడు కాకుండా గొంతులు వేసి పక్కన పెట్టి హార్ట్ అటాక్ అని చెప్పేది ఈజీనా? లేకుంటే గొడ్డలతో నరికి అది క్లీన్ చేసుకొని ఈ వేరే కారణం చేత చనిపోయినాడని చెప్పడం సులభం? మీరు చెప్పండి ఈశ్వర్ గారు. కానీ మొన్న షర్మిలా గారు మాట్లాడుతూ ఒక పాయింట్ చెప్పాలి. మొన్న షర్మిలా గారు మాట్లాడుతూ ఈ వివేక హత్య జరిగిన తరువాత ఉదయాన్నే ఆ స్పాట్ లో ఎవరున్నారు, అవినాష్ రెడ్డి ఉన్నారా లేకపోతే సునీత నర్రెడ్డి ఉన్నారా? అవినాష్ ఉన్నారు కదా అని అంటున్నారు. అంటే అక్కడ ఎవరు ఉంటే అంటే దాక్కున్న వాళ్ళు అవసరం లేదు, అంటే ఎవరు చేశారనే తరువాత విషయం. కానీ వెనకున్నారు కాబట్టి వీళ్ళు లేరు కాబట్టి అక్కడ వాళ్ళకి సంబంధం లేదు. అవినాష్ రెడ్డి ఆ స్పాట్ లో ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డికే సంబంధం అని అన్నట్టుగా ఉంది. కాదు, షర్మిలమ్మ గారిని ఒకటే అడుగుతున్నా. షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, మీరు చెప్పండి, అవినాష్ రెడ్డి గారిని ఏదో జరిగింది అడిగి పోయి చూడమని చెప్పింది శివప్రకాష్ రెడ్డి లేకుంటే ఇంకోరేమన్నా చెప్పారా? ఆయన ఫోన్ వచ్చిన తర్వాత ఈయన పోయినాడా, లేకుంటే ఈయన పోయి ఆడ పోయి కూర్చొని క్లీనప్ చేశాడా? నంబర్ 2, నిజంగా అవినాష్ రెడ్డికి పాత్రనే ఇది ఏదైనా ఉండి చంపాలనుకుంటే గొడ్డలతో నరికించాల్సినటువంటి అవసరం ఉందా? గొడ్డలతో వీళ్ళే నరికి మళ్ళీ కూర్చొని ఆ ఏరియా అంతా క్లియర్ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేకుంటే ఆ రకమైనటువంటి ప్రతిఘటన ఏమైనా చేయగలిగినటువంటి శక్తి ఏమైనా వివేకానంద రెడ్డి గారికి ఉందా? ఆడ ఒక వీక్ పర్సన్, శారీరకంగా వీక్గా ఉన్నటువంటి పర్సన్ దొరికితే ఊరికే ఒక దిండు తీసుకొని పోయి ఆయన మీద అదుపుతే ఊపిరి ఆడకుండా చేస్తే చనిపోతాడు ఆయన. సో దాన్ని వదిలిపెట్టి కూర్చొని గొడ్డలతో నరికి మళ్ళీ కూర్చొని ఎవిడెన్సెస్ అంతా ట్యాంపర్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేయాలంటే ఆడ ఒక లేఖ దొరికింది, ఆ లేఖను దాచిపెట్టమని చెప్పి ఎవరిచ్చారు చెప్పు నీకు? మరి సిబిఐ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద ఎవరైతే ఆ లేఖను దాచిపెట్టాలన్నారో వాళ్ళని ఎందుకు ఈ కేసులో తీసుకొని వచ్చి పెట్టేది? వాళ్ళ పేరు పెట్టాలి కదా, వాళ్ళ పేరు. అది కూడా అనుమానాస్పదమే కదా. ఒక ఎవిడెన్స్ తీసుకొని పెట్టి దాచిపెట్టారనేటువంటి ఒక నెపము అవినాష్ రెడ్డి గారి మీద పెట్టినప్పుడు ఆ లెటర్ను తీసుకొని దాచిపెట్టేటువంటి వాళ్ళ మీద కూడా అదే సెక్షన్ అప్లికబుల్ కదా, మరి ఎందుకు పెట్టలేదు వాళ్ళు? రెండవది, ఈ దస్తగిరి అనేటువంటి వ్యక్తి విచ్చలవిడిగా కూర్చొని ఈరోజు పులివెందుల్లో ఒక టెర్రరిస్ట్ బాధ తిరుక్కొని సెటిల్మెంట్లు అవి చేసి తిరుగుతున్నాడు. ఈరోజు సునీతమ్మ గారిని నేను ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఎక్కడైనా ఆ యొక్క దస్తగిరిని తీసుకొని పోయి లోపల పెట్టాలి. ఏమమ్మా, అతను పబ్లిక్గా ఒప్పుకుంటున్నాడు, బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు, నేనే గొడ్డలు తీసుకున్నాను నరికినా అని చెప్పి.
మీ తండ్రిని అంత పైశాచికంగా హత్య చేసేటువంటి వ్యక్తి మ్మ్. బయట ఉండకూడదు, సభ్య సమాజంలో తిరగకూడదు, అతని వెంటనే తీసుకుని పోయి లోపలికి వేయాలనేటువంటి ఇంగితం నీకు ఉండాలి కదా, అనేటువంటి ఆ స్పిరిట్ నీలో ఉండాలి కదా. నువ్వు ఎప్పుడైనా అటువంటి ప్రయత్నం చేసావా? లేదు. మొట్టమొదట ఆమె ఒకసారి ఆలోచన చేసుకోవాలా. అవును. ఆ దస్తగిరిని లోపల పెట్టాలా, మా తండ్రిని పైశాచికంగా చేసినటువంటి వ్యక్తి బహిరంగంగా తిరుగుతా ఉంటే అసలు ఆమె ఎట్లా సహిస్తాంది? నాకు అర్థం కావడం లేదు అది. రైట్. అండ్ రెండవది ఏంటంటే, నిజంగా చెప్తున్నా నేను మనస్ఫూర్తిగా, ఈ రోజు కాదు, నేను మన సాక్షి డిబేట్లో కాదు, ఏ డిబేట్లో అయినా వచ్చేదాన్ని కూడా నేను రెడీగా ఉండా. అవినాష్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి, అవినాష్ రెడ్డి గారు ఎక్కడైనా దౌర్జన్యాలు చేశారని కానీ, ఒక వ్యక్తితో మిస్బిహేవ్ చేశారని కానీ, ఒకరిని సాధించాడని కానీ, ఒకటి ఆస్తులు లాక్కున్నాడని కానీ, ఒకరిని చెయ్యెత్తి కొట్టినాడని కానీ ఎక్కడైనా ఎవరైనా నిరూపిస్తారా? అవును. 12 సంవత్సరాలు, ఈరోజు ఆయన కొత్తగా ఈరోజు రాజకీయాలకు లేదు. హీ హాజ్ 12 years ఆఫ్ పొలిటికల్ కెరియర్. ఈ 12 సంవత్సరాల్లో ఆయన ఎక్కడైనా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చంపుకొని కానీ మిస్బిహేవ్ చేసేటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా? తెలుగుదేశం పార్టీ లీడర్లు దీనికి సమాధానం చెప్పాలా. మరి అటువంటి వ్యక్తి కూర్చొని వాళ్ళ బంధువునే చంపాడని చెప్పేటువంటి ఆ అభియోగం ఏదుందో, దీన్ని ఎంత సమర్థవంతంగా వీళ్ళు తీసుకొని పోయారంటే జనంలోకి. దీంట్లో ఒకటి, ఈశ్వర్ గారు, ఐ ఫైండ్ వీళ్ళు దట్ టూ గుడ్ పర్సన్స్ అనిపిస్తా ఉంది నాకు. వీళ్ళ మీద జరిగింది కూడా వీళ్ళు చెప్పుకోలేనంత బలహీనంగా ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంది. కరెక్ట్. ఇప్పుడు ఈ రకమైనటువంటి వాదన నిజంగా వీళ్ళకి జరుగుతూ ఉంటే ఏమంటే, వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు కొంచెం భయపడినట్టుండారు. అభియోగం మా మీదనే వస్తుంది కదా, మేము ఏదైనా కూర్చొని మేము ఎక్కువగా దీన్ని ప్రెజర్ చేస్తే బలపడుతుంది అనేటువంటి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇది బలంగా వాళ్ళకి చుట్టుకున్నట్టు అనిపిస్తోంది నాకు. నేను రెండు క్వశ్చన్స్ నేను అడుగుతున్నా. వ్యక్తిగతంగా అవసరమన్నా ఉండాలి అతన్ని చంపేదానికి, రెండోది అటువంటి నేచర్ అన్నా ఉండాలా. ఈ రెండూ లేనప్పుడు ఎందుకు అవినాష్ రెడ్డి గారు వాళ్ళని చంపుతాడు? నంబర్ 1. ఇంకొకటి ఏంటంటే, బలమైన కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దగ్గర నిజంగా వీళ్ళకు విలువ ఉందని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు కదా. మరి విలువే ఉంటే వివేకానంద రెడ్డి గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకి ఏముంది? కరెక్టే కదా.